ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలో వినూత్న నిరసన తెలిపారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కి రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్ళకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతకాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలో రోడ్డెక్కి వాళ్ళను దీనస్థితిలో తీసుకొచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్ళే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగుబుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చి అన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెవులో పువ్వు పెట్టి వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క చేతగాన పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది మహిళలు రోడ్డెక్కి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ దీనస్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఇది నీకు తగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు ఎవరైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఓటేసి గెలిపించారో ఆ మహిళలే రేపు నీకు తిరగబడి నిన్ను ఇంటికి పంపే విధంగా ఈరోజు వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని. ఖచ్చితంగా నీకు తగు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలను తీర్చకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మా మిత్రపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్స్ను ఉద్దేశించి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఉందో ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి జీతాలకి తెచ్చుగా నేను ఇంకొక అదనంగా ఒక 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటన చేసి ఇవాళ అక్కడ 13,000 రూపాయలు 13,600 రూపాయలు తెలంగాణలో ఇస్తే మీరు అన్నమాట ప్రకారం ఇక్కడ 14,600 రూపాయలు ఇవ్వాలి. కానీ మీరు కేవలం 10,500 రూపాయలని ఒక 1000 రూపాయలు పెంచి 11,500 ఇచ్చి ఈరోజు మొత్తం 11,500 నేనే ఇస్తున్నాను అన్నట్టుగా మీరు బిల్డప్లు ఇచ్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తగదు. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయమైన కోరికని మేము నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.